హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది సార్. బీఆర్ఎస్ లోకి ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే రావడం చూస్తున్నాం. యాక్చువల్ గా ఈయన బీఆర్ఎస్ లోనే ఉన్నారు, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి ఇప్పుడు మళ్ళీ రివర్స్ బీఆర్ఎస్ లోకి వచ్చేసారు సార్. బండ్ల కృష్ణమోహన్ గారు యూటర్న్ చేసుకోవడానికి గల కారణం ఏంటి? మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా బీఆర్ఎస్ లోకి రాబోతున్నారని చెప్పేసి వార్తలు అయితే వినిపిస్తున్నాయి సార్. సో యూటర్న్ వెనుకల గల కారణాలు ఏంటి, మరి ఏం జరగబోతుంది? ఇంకా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైనా బీఆర్ఎస్ లోకి చేరే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? మరి కాంగ్రెస్ పార్టీ కూలిపోయే ప్రమాదం ఏమన్నా కనిపిస్తుంది అంటారా? ఇక్కడ వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే అయిపోయారు. నిన్న చెప్పుకున్నట్టుగా కాంగ్రెస్ పార్టీలో అన్ని ప్రశ్నలే, సమాధానాలు ఉండవు. తర్వాత కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరూ కలిసి ఏ నిర్ణయం తీసుకున్నా అధిష్టానం నో అంటే నో, అంతే. సౌలభ్యాలు లేవు వీళ్ళకి. అంతా ప్లాన్ చేసుకుంటారు, అంత తగిన బడ్జెట్ కూడా పెట్టుకుంటారు. అక్కడ అధిష్టానంగా నో అంటే నో, ఇలాంటివి ఉంటాయి. తర్వాత అంటే ఎవరు బయటికి మాట్లాడరు, కానీ ఎవరైనా రాజకీయ లబ్ధి చేకూర్చుకోవడానికి వస్తారండి. అది లేనప్పుడు ఎందుకు కష్టపడాలి? కార్లు, పెట్రోలు తగలేయడాలు, వేళకి తిండి లేకపోవడం, వేళకి నిద్ర లేకపోవడం, ఇవన్నీ ఎందుకు? కనుక ఎలాగైనా రూలింగ్ పార్టీలో ఉంటే వాళ్ళకు ఉన్నటువంటి గ్లామర్ వేరు, వాళ్ళకు ఉన్నటువంటి ఇమేజ్ వేరుగా ఉంటుందన్నమాట. రూలింగ్ పార్టీ అంటే ఏముంది, తిన్నగా వెళ్తాడు, తనకి ఏం కావాల్సి అది శాంక్షన్ చేయించుకుంటాడు, దౌర్జన్యం చేస్తాడు, ఏమైనా చేస్తాడు, వాళ్ళ ఇష్టం, వాళ్ళది కదా రాజ్యం. అందువల్ల అక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో ఎమ్మెల్యేకి వాళ్ళు వచ్చేస్తున్నారు అన్నమాట. వీళ్ళు ఆహ్వానిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ కేసీఆర్ మాటలన్నటువంటి వాటికి సమాధానంగా తొక్కేస్తున్నారు. తెలంగాణ వాడు ఏమన్నాడు, ఏదో బీడీ కేడీ ఏదో జాడి ఎలా చెప్పాడు మోదీని, కాంగ్రెస్ని ఇంకా బండబూతులు తిట్టాడు, చీప్ మాట్లాడతాడు కేసీఆర్ అంటున్నాడు అనమాట. అంటే అధిష్టానం దృష్టిలో చాలా తక్కువ అయిపోయాడు ఆయన ఆడిన మాటల వల్ల. కనుక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి ఎవరో వస్తారనుకోండి, నేను వచ్చే వాళ్ళందరూ వచ్చేసారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే రివర్స్లో బీఆర్ఎస్ వాళ్ళేమో తీసుకుంటారన్నమాట. ఏదేమైనప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి అందరంత దూరం ఉంటే కానీ 5 సంవత్సరాలు పరిపాలించలేదు. దానికోసమే ప్రయత్నం చేస్తున్నారు సార్. ఇంకొక కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా రాబోతున్నారు అని చెప్పేసి వార్తలు అయితే వినిపిస్తున్నాయి సార్. మరి ఈ విధంగా క్యూ కట్టే ఛాన్స్ ఉంది. దాదాపు 10 మంది వరకు అయితే కాంగ్రెస్ లో షిఫ్ట్ అయ్యారు కదా, మరి వీళ్ళంతా కూడా వెనక్కి వచ్చే యోచనలో ఏమైనా ఉన్నారా, వస్తారంటారా సార్? గట్టి పట్టుదల అండి సోనియా గాంధీకి, మన రాహుల్ గాంధీ గారికి. కానీ కాంగ్రెస్ పార్టీకి మళ్ళా పునర్వైభవం తీసుకురావాలన్నటువంటి ఒక ఉద్దేశంతో ఉన్నారు. ఎవరైనా వచ్చినట్టయితే స్వాగతం పలుకుతారు. ఇక్కడ ఆంధ్రదేశంలో కానీ తెలంగాణ దేశంలో కానీ కాంగ్రెస్ పార్టీకి ఏమి లేదు, కొమ్ములు రాలేదు, వాళ్ళు ఏ విజయాలు సాధించలేదు. ఇప్పుడు శర్మిల వచ్చింది, కాంగ్రెస్ పార్టీకి వచ్చి ఏం చేసింది, ఒక్క సీటు గెలుచుకుందా? ఆవిడ చరిష్మాతో ఒక సీట్ అయినా గెలుచుకున్నట్టే నేను కష్టపడతానండి, నాకు అవకాశం ఇవ్వండి చెప్పవచ్చు. ఏదీ లేకుండా వ్యక్తిగతమైన రాజకీయ పోరాటం చేసింది. ఇంట్లో పరుగు ప్రతిష్టలు అన్నీ పోగొట్టుకుంది. చివరికి షర్మిలకి కూడా పరుగు పోయింది. అక్కడ ఎవరు జగన్మోహన్ రెడ్డి కూడా పరుగు పోయిందన్నమాట. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మీరు ఉండండి, మీరు తప్పకుండా గెలిపించాలంటే ఈయన ఉండగలడా? ఎవరు? రాహుల్ గాంధీ. కాంగ్రెస్ పార్టీ మీరు ఉండండి, తప్పకుండా గెలిపించండి అంటే ఉండలేడు, గెలిపించలేడు. అందువల్ల ఏం చేస్తున్నారంటే ఇప్పుడు రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీని పెట్టుకుంటే ఈ ఎవరు మన షర్మిలకి లీడర్షిప్ ఇవ్వడమా, లేకపోయినట్టు ఎట్టి పరిస్థితుల్లో ఒక బలిష్టమైన పార్టీ అంటే వాళ్ళ సపోర్ట్ లేకుండా కాంగ్రెస్ పార్టీ నెగ్గలేదు. అందువల్ల బీజేపీ వాళ్ళు దగ్గర తీసుకోరు. ఎందుకంటే బీజేపీ వాళ్ళు దగ్గర తీసుకుంటే ఈయన మాటలన్నీ నిజమవుతాయి. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్నైతే మాట్లాడినారో, ఎన్నైతే నిందలు వేశారో, దానికి అన్ని రెట్టింపు ఏంటంటే గుర్తింపుని తీసుకొస్తాయి అన్నమాట. కనుక వీళ్ళేం మాట్లాడరు, వాళ్ళే వస్తారు. ఎవరు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. అంటే ఏదైనా పొరపాటున షర్మిలను తప్పించండి, నేను అధ్యక్షుడిగా ఉంటే ఆలోచించుకుంటారు. అంటే ఏ పరిస్థితుల్లో ఉంటుంది కాంగ్రెస్ పార్టీతో మనం ఎదుర్కోగలమా?
ఒకసారి సర్వే రిపోర్టు ఇవన్నీ చేసుకొని ఆయన తీసుకొస్తారన్నమాట. సార్ కొంతమంది ఏమంటున్నారంటే కాంగ్రెస్ వాళ్ళే ఆయన్ని కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ గారే చేర్చారు, ఇప్పుడు మళ్ళీ వెనక్కి రమ్మన్నారు, వచ్చేస్తారు అని చెప్పేసి ఈ నరేషన్ బయటకు తీసుకొస్తున్నారు. మరి దీంట్లో వాస్తవం ఉందంటారా సార్? ఈయనంతా కేసీఆర్ అంతా అబద్ధాలండి. అంతా నా శిష్యుడు అంటాడు. కనిపించే వాళ్ళందరినీ మంచి వాళ్ళైతే నా శిష్యుడు అంటారు, చెడ్డోళ్ళైతే వారికి మనకు పడదు పోయి అంటాడనమాట. అదేం చూస్తారు కానీ రాజకీయ లబ్ధి కోసం ఎవరైనా పాటుపడతారు, వాళ్ళు కూడా రాజకీయ లబ్ధి కోసమే పాటుపడతారు. కాదంటే మూలం ఈ ఎవరు మన జగన్మోహన్ రావు ఎలాగంటే వాళ్ళ అధినేత ఒక హాస్యగాడిలాగా సమాజంలో కనిపిస్తున్నాడు. అలా ఉంటే ఒక వేక్ష అక్కడ వెళ్ళిపోతాడు, మధ్యాహ్నం పడుకుంటాడు, భోజనం చేస్తాడు. ఇలాగున్నడితే బావర్చి జరుగుతుంది. అందరి మధ్య ప్రోటోకాల్స్ ఏమి లేదు. పొరపాటున ఎవడైనా సరే హత్య చేశారంటే ఎవరికి తెలియదు అన్నమాట. అవన్నీ వదిలేసి ఇట్లాంటి పనులు చేస్తాడు కనుక ఇప్పుడు ఎవరు సీరియస్గా తీసుకోవటం లేదు. మాట్లాడతాడు అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఒక టార్గెట్ పెట్టుకొని ఏవైతే అనుకున్నామో అవి తప్పకుండా కాకు షూర్గా గెలుచుకున్నట్టయితే ఒక ఇంప్రెషన్ ఉంటుంది ప్రజలకి. ఎప్పుడైతే ఇంప్రెషన్ ఉందో డెఫినెట్గా ప్రజల తాలూకు ఆయన ఎవరు క్షమించడం కానీ ఓదార్పు కానీ ఇలా మళ్ళీ ఎంకరేజ్ చేయడం కానీ ప్రజల్లో ఉంటుంది. ఆ దిశగా ప్రయాణం చేయాలి. ఇంకా అక్క తమ్ముడు అనే మాట మర్చిపోవాలని నా ఉద్దేశం. సరే అంటే ఇప్పుడు ఈ విధంగా యూటర్న్ తీసుకుంటున్నారు కదా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, దీనివల్ల కాంగ్రెస్కి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు అని అనుకోవచ్చా? అంటే కాంగ్రెస్కి యూటర్న్ తీసుకుంటే ఎంతమంది వస్తారండి? ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో చేరుతారు, ఇప్పుడు వచ్చి ప్రయోజనం ఏంటంటున్నాను, ఎంతమంది వస్తారు? అలాగే ఒక లీడర్షిప్ క్వాలిటీస్ను గవర్నెన్స్లోను కూడా పాలు పంచుకోవాలి అనేవాళ్ళు వస్తారు. వీరికి ఆదాయం ఏది ఏమొస్తుంది? ఆదాయం ఎన్ని రోజులు తిరిగినా ఏమి రాదు కదా, బేట డబ్బులు కాస్త వచ్చింది తప్ప. అందువల్ల అంత తేలిగ్గా ఉండేనండి. దే ఆర్ వెయిటింగ్ ఫర్ ది ప్రోగ్రెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఏదో అంటున్నారు కదా, ఇప్పుడు అక్కడ 6,000 ఎకరాలు 60,000 ఎకరాలని, అక్కడేమో 1,00,000 ఉద్యోగాలని ఇవన్నీ చెప్తున్నారు కదా. అంటే ఇదేం చెప్తున్నారు? 10 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని చెప్తున్నాడు. తర్వాత ఏమో లక్షల కోట్ల జీతాలు ఇచ్చే అవకాశం వస్తుంది. 10,000 ఇక్కడ 60,000 ఎంతో చూసుకోండి. అక్కడేమో 1,00,000 ఉద్యోగాలు. అంటే హైదరాబాదు అంటే విమానయానం, అంటే విమానయానం అంటే మన దాన్ని ఏమంటారు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురం. అంటే దాంట్లో అది వారు కన్న కళలు ఫ్రూట్ఫుల్ అయితే మరి అక్కడ ఎవరు ఆపలేరు. ఆంధ్రాని ఎవరు ఆపలేరండి. ఇప్పుడు ఆంధ్రాలో ఉద్యోగాలు లేకపోతే పొలం రేట్లు ఎలాగున్నాయో తెలిసిన, ఎక్కడ 3,000 ఎక్కడ 15,000 అమాంతంగా పెరిగిపోయామాట. ఇక్కడ పిఠాపురం అలాగే ఉంది. 2,000 రూపాయలు అంటే ఎవరు అడిగేవాళ్ళు లేడు. ఇప్పుడు పిఠాపురం అంతా పోష్ ఏరియా అయిపోయింది. ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉంటారు కనుక ఎప్పుడైనా చూడవచ్చు కదా. పవన్ కళ్యాణ్ గారు ఉండేటువంటి ప్రాంతాన్ని చూడాలి కదా, చాలా పోష్గా చూస్తారు. చాలా అది అంటే ప్రజలకి ఒక ఆధ్యాత్మిక ధ్యాన మందిరంలా తయారు చేస్తారు వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.